ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని మనం సాయి మాటలను తెలుసుకుందాం. తల్లి, ఎంతో ఆనందంతో నీతో మాట్లాడడానికి వచ్చాను. నాపై నమ్మకంతో ఒక్క 2 నిమిషాలు నేను చెప్పే ఈ విషయాన్ని శ్రద్ధగా విను తల్లి అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం అనేది మన ముందుకు తీసుకొచ్చారనమాట. ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారు అని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో పెట్టిన పదార్థం నాకు నచ్చదు అనిపిస్తే ఆ రోజు పదే పదే నన్ను తలుచుకుంటూ బ్రతిమలాడుతూ ఉంటావు కదా. నన్ను తినమని అర్థిస్తావు. ఏ పనిలో ఉన్నా నా బాబా కడుపు నిండిందో లేదో అన్న ఆలోచనలోనే ఉంటావు. ఇంతటి గొప్ప తల్లి ప్రేమ నా మనసుకు ఎంత ఆనందం కలగచేస్తుంది చెప్పు. నేను నీకు ప్రత్యక్షంగా ఏనాడు కనిపించకపోయినా నేనైతే ఉన్నానని ఖచ్చితమైన నమ్మకం నీది. నీ ప్రతి విషయం నేను చెప్తాను. నాతోనే మాట్లాడుకుంటూ ఉంటావు కదా. నేను వింటున్నాను తల్లి, అన్నీ నమ్ముతాను. నేను వింటున్నానని నీకు సమాధానం చెప్తున్నాను అని నమ్ముతావు. నీ నమ్మకమే నిన్ను ఇక్కడి వరకు ఇలా నడిపించింది. ఇదే నమ్మకంతో నువ్వు ఎల్లప్పుడూ ఉండాలి. అయితే ఒక్కొక్కసారి నువ్వు నాకు ఆహారం సమర్పించడం మర్చిపోయినను, కుదరకపోయినను ఆ రోజు ఎంతో బాధపడుతూ ఉంటావు. ఆ రోజంతా ఎంతో బెంగపడినట్లుగా ఉండిపోతావు. అది ఎంత మాత్రము మంచిది కాదమ్మా. తల్లి, నువ్వు పెట్టకపోయినా నీ ఇంట నేను ఆహారం స్వీకరిస్తాను. నేను ఏనాడు పస్తులుండను. నీలాంటి తల్లులు ఎందరో నీకు మళ్ళీ ప్రేమతో నాకు ఆహారం సమర్పిస్తారు. కనుక ఏ రోజునైనా నీకు వీలు పడకపోయినా దానికోసం అంతగా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఎంతో అత్యంత ప్రీతికరమైనవి తల్లివి నువ్వు. సమర్పించిన ఆహార పదార్థాలు నేను ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాను. కనుక నీవు ఏ విధమైన సందేహం పెట్టుకోవద్దు. నువ్వు నాకు చేస్తున్న ఈ సేవకు నేను నీకు జన్మ జన్మలకి రుణపడిపోయి ఉంటాను. ఎంత ఇష్టంగా నువ్వు పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటావు. నాకు ఇష్టమైన నైవేద్యాలన్నీ నాకు సమర్పిస్తూ ఉంటావు. నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ వంశానికి కానీ ఎప్పుడు ఎటువంటి లోటు లేకుండా హాయిగా జీవిస్తారు. నలుగురికి పెట్టే విధంగానే మీరు ఎప్పుడూ ఒక మంచి స్థాయిలో ఉంటారు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని నేను మీకు మాటిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తారని నేను ఎప్పటి నుంచో మీకు చెప్పుకుంటూ వస్తాను. కానీ మీరే శ్రద్ధగా వినకుండా నేను చెప్పిన మాటలన్నీ అబద్ధాలు, నేను చెప్పిన ప్రతి విషయం జరగడం లేదని బాధపడుతూ ఉంటారు. అలా ఎప్పటికీ అనుకోకండి. ఎందుకంటే పరీక్ష కాలం అనేది కొద్ది రోజులు ఏ మనిషికైనా ఉంటుంది. అది తీరినప్పుడు ప్రతి ఒక్కరికి అన్నీ మంచి రోజులే కదా. ఒక్కసారి నువ్వు నీ చుట్టూ ఉన్న వారిని గమనించు. అందులో గొప్పవారు, పేదవారు, అనారోగ్యంతో ఉన్నవారు, ఆరోగ్యవంతులు అందరూ ఉంటారు. చిన్న పెద్ద ఎంతోమంది ఉంటారు కదా. వారందరిలో కూడా ఏదో ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వారందరికీ కూడా ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది. గొప్పవారన్నంత మాత్రాన అన్నీ సరిగా ఉన్నాయి, హాయిగా బ్రతికేస్తున్నారు అని భ్రమపడిపోతున్నావు. మంచి వాళ్ళకే కష్టాలన్నీ, చెడ్డ వాళ్లకు అన్నీ సంతోషాలని నువ్వు బాధపడుతూ ఉంటావు. వారికి తగ్గ కష్టాలు వారికి ఉంటాయి. వారికి ఎంత ధనం ఉన్ననూ కడుపు నిండా తినేందుకు ఉండదు. ఏదో ఒక అనారోగ్య సమస్యతో, ఏదో ఒక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళ జీవితం అంతా భయంగా బ్రతుకుతూ ఉంటారు. కంటి నిండా నిద్ర ఉండదు. వారు పైకి ఎంతో దర్పంగా తిరగవచ్చు, కానీ
వారు అనుభవిస్తున్న బాధ బయటకు రానివ్వరు. అది వారికి ఉన్న ఇబ్బంది. ఇక బాధ లేనివారు ఎవరు ఉన్నారు చెప్పు? పేదవారు ఉన్నారంటే వారికి పూట గడవడం కష్టం. దానికోసం నిరంతరం శ్రమిస్తూ 3 పూటల కడుపు నింపుకోవడానికి తంటాలు పడుతూ ఉంటారు. వారికి తగిన కష్టం వారిది. ఆరోగ్యంగా ఉండి కూడా ఏ పని చేయలేని వారు ఉంటారు కదా. అనారోగ్యంతో బాధపడుతున్నా నిరంతరం శ్రమిస్తూ కుటుంబాన్ని పోషించేవారు కూడా ఉంటారు. నాకు మాత్రమే ఏం జరగట్లేదు అని బాధపడుతున్నావో అటువంటి రోజులన్నీ నీకు నువ్వుగా తొలగించుకొని ఒక మంచి స్థాయికి వెళ్ళగలవు. అటువంటి వారిని చూసి నువ్వు ఏనాడు ఈర్ష్య చెందే పరిస్థితికి రాకూడదు. రాదు కూడా. నీ బుర్రకి పని చెప్పు. ఆలోచన విధానం పెంచి ఆలోచించు. నీకు ఆలోచించే శక్తి ఎంతో ఉంది. నేను చెప్పినది లోతుగా ఆలోచించి అర్థం చేసుకొని కష్టించి చూడు. కొద్ది రోజుల్లోనే నువ్వు ఇప్పటి వరకు నాకు అన్యాయం జరుగుతుంది అనుకున్న మాటని పొరపాటుగా అనుకున్నానే అని తెలుసుకుంటావు. ఏదైనా మనలోనే ఉంది. మనం ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తామో మన చుట్టూ వాతావరణం కూడా అలానే ఉంటుంది. నువ్వు ఎలా అయితే ఉండాలనుకుంటున్నావో నీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా అలానే మార్చుకో. నీకు అంతా అనుకూలంగా మారుతుంది. అప్పుడు నువ్వు ఈ ప్రపంచాన్నే జయించగలిగే శక్తివంతుడివి అవుతావు. నలుగురికి దారి చూపిన వాడివి అవుతావు. నువ్వు సదా ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో తులతూగాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయని మాటిస్తున్నాను. ఈ లోకంలో జీవించడానికి నీరు, తిండి, నీడ, ప్రేమానురాగాలు, వస్త్రం ఎంత అవసరమో నీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు. నీవు నీ జీవితంలో సగం కాలానికి చేరినా కానీ వీటిలో ఏదో ఒకటి నీకు లోటుగా వస్తూనే ఉంది కదా. నువ్వు నీ కుటుంబం పట్ల ఏ విధమైన బాధ్యత చూపించలేకపోతున్నావు. ఎందుకంటే నీకు ఆ శక్తి లేకపోయింది కనుక. తోడు పుట్టిన వారిని దూరం చేసుకున్నావు. అయినా వారందరికీ దూరం చేసుకున్నావు. నీకు మిగిలింది నీ భార్య బిడ్డలు మాత్రమే. తోడబుట్టిన వాళ్ళను ఇంకా అయిన వాళ్ళందరినీ దూరం చేసుకున్న తర్వాత నీకు మిగిలినది వీళ్ళే. నీలో భయం గూడు కట్టుకొని పోయింది కదా. వీరికి ఏం చేయలేకపోతున్నాను, మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా అనే భయంతో ఇంకాస్త ఎక్కువగా బెంగటిల్లిపోతున్నావు. నీ జీవితంలో సగం రోజులు ఈ కష్టాలతోనే అయిపోయాయి. నువ్వు విరక్తి చెందిపోయి ఇక నా జీవితం ఇంతేనా, ఇక ఇప్పటి నుంచి ఇలాగే ఉంటానా అన్న ఒక నిరాశతో కూరుకుపోయావు. అలాంటిది అస్సలు ఆలోచించకు. మీ పరిస్థితులన్నీ ఇకపై చక్కబడతాయి. ఈ ఆజ్ఞానుసారమే నువ్వు ఇక నీ మిగతా జీవితం అంతా కూడా ఎంతో ప్రశాంతంగా సంతోషంగా గడపగలుగుతావు. నువ్వు అనుకుంటున్నావు కదా, నా పిల్లలు చిన్నతనంలో కూడా నేను వారి సరదా సంతోషాల్ని ఆస్వాదించలేకపోయాను, నా భార్యతో సంతోషంగా గడపలేకపోయాను, ఇక ఇప్పుడు పెద్దవారైపోయిన నా బిడ్డను ముద్దు చేయగలనా చెప్పు అని. వారు పెద్దవారైపోయారు. నా మీద ఎటువంటి ఆలోచనతో ఉన్నారో, నా భార్యకు నా మీద ఎంత కోపం ఉందో అని అనుకుంటున్నావు కదూ. అటువంటిదేమీ లేదు. అయితే నువ్వన్నది నిజమే. బిడ్డలు పెద్దవారైపోయారు. ఇక వారిని నువ్వు ముద్దాడి ఒడిలో కూర్చోబెట్టుకొని ఎత్తుకొని తిప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వారు నీ చేతికి అంది వచ్చేవారు అయ్యారు. అవన్నీ నీ మనసులకు అందించి వారితో ఆనందంగా కాలం గడుపుతారు. నీ మనవళ్ళతో అయినా నువ్వు సంతోషంగా గడుపుతావు. నీ పరిస్థితులన్నీ చక్కబడడం వల్ల నీకు అందరిలో గౌరవం అయితే లభిస్తుంది.
ధనధాన్యులకు కూడా కానీ ఆరోగ్యాలకు కానీ ఎటువంటి లోటు ఉండదు. మీ కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. అయితే చాలా కాలం కష్టాల్లోనే వెళ్ళిపోయింది కదా, అలాగని ఇక మీదట ఎలా ఉంటుందో అని భయమే లేదు. ప్రతిరోజు నీకు మంచి రోజులే అని నీకు నేను మాటిస్తున్నాను. నీవు నీ తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తున్నావో, వారి ప్రేమను ఎలా కావాలని కోరుకుంటున్నావో, నీ అన్నతమ్ముల ప్రేమ ఎలాగ కోరుకుంటున్నావో అలాగే వారికి కూడా వారి పుట్టింటి యందు వారి తల్లిదండ్రుల మీద, వారి అన్నదమ్ముల మీద, వారి అక్క చెల్లెల మీద ప్రేమ ఉంటుంది కదా ప్రతి ఒక్క భార్యకి. నీది ఏది కోల్పోయావని వారితో సామరస్యంగా ఉండలేకపోతున్నావు? వారు నీకంటే తక్కువ స్థాయిలోనే ఉండవచ్చు. అందరికీ ఒకేలాంటి అదృష్టం రాదు కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, కాలం ఒకే ఎల్లవేళలా ఒకేలా ఉండదు. ఆ కాలం ఎదురు తిరిగినప్పుడు నీకు వారి విలువ ఖచ్చితంగా తెలుస్తుంది. వారు ఒకవేళ నిన్ను గౌరవిస్తున్నారు అంటే నీ భర్త యొక్క మంచి గుణం వలన, నీ అత్తామామల వలన, అంతే తప్ప ఇందులో నీ గొప్పతనం అంటూ ఏదీ లేదు. నిన్ను నువ్వు ఆత్మవిమర్శన చేసుకో, అప్పుడు నీకే అర్థమవుతుంది. నీకైతే ఒక న్యాయం, పరులకైతే ఒక న్యాయమా అని ఎప్పుడు అనుకోవద్దు. వారి కన్నీరు నీకు అసలు మంచిది కాదు. మీ ఆడపడుచుల కన్నీరు అసలు మంచిది కాదు తల్లి. వాళ్ళని బాధ పెట్టడం ఎప్పటికీ అలా చెయ్యకు. వాళ్ళు కూడా నీలాగే ఇంటి నుంచి వచ్చిన వాళ్ళే కదా. అందరినీ సమానంగా స్వీకరించాలి. నీలో ఉన్న చెడ్డ గుణం ఏమిటంటే నీకు ఎదుటి వాళ్ళు ఎవరు కూడా నచ్చరు. వారు నీకంటే ఉన్నత స్థాయిలో ఉంటే వారు ఉన్నత స్థాయిలో ఉన్నారన్న బాధతో వారితో కలవట్లేదు. నీకన్నా తక్కువ స్థాయిలో ఉంటే వారిని చులకనగా చూస్తూ వారితోనే నువ్వు సత్సంబంధాలు జరపడం లేదు. ఇదే తీరుగా నువ్వు వెళ్తూ ఉంటే చివరికి ఒంటరిగా మిగిలిపోతావు అని గుర్తుంచుకొని నువ్వు నలుగురితో సామరస్యంగా కలిసిమెలిసి ఉండటం నేర్చుకో. నీకు మంచి బుద్ధి కలిగి అందరితోనూ కలిసిమెలిసి ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ తెలియజేస్తున్నానని మనకు బాబాగారు ఈరోజు మనతో మాట్లాడడానికి ఈ సందేశాన్ని అయితే పంపించారనమాట. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ దాకా వస్తుందన్నమాట. అప్పుడు బాబాగారు చెప్పినటువంటి సందేశాలు కానీ ఇంకా పరిహారాలు కానీ ఏవైనా కూడా మనం పాటించవచ్చు, వినవచ్చు. వినడమే కాదు ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.